హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. అదేంటో తెలుసా, నైట్ టైమే ఉంటుందండి. నైట్ 2 దాకా కూడా ఉంటుంది. నైట్ మనం లేట్గా వెళ్ళినా కూడా చూడండి, అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇంతకుముందు మీకు రామేశ్వరం కెఫే గురించి చెప్పాను కదా, బెంగళూరులో రామేశ్వరం కెఫే. ఈ మధ్య హైదరాబాద్లో కూడా పెట్టారంట. అది సౌత్ ఇండియన్ అనమాట. ఇది తీర్థ అంటే ఇది నార్త్ ఇండియన్ది. సేమ్ అలాంటిదే, కాకపోతే అది సౌత్ ఇండియన్ది. రామేశ్వరం కెఫే అనేది సౌత్ ఇండియన్, ఈ తీర్థ అనేది నార్త్ ఇండియన్ అనమాట. ఇక్కడంతా నార్త్ ఇండియన్ ఫుడ్ దొరుకుతాయి. ఒకసారి అది రెగ్యులర్గా ఎప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం రామేశ్వరం కెఫేకి. దీనికి మాత్రం ఒకసారి చూద్దామని వెళ్ళామన్నమాట. ఎలాగైనా మన సౌత్ ఇండియన్ ఫుడ్డే నచ్చుతుంది కదా. నార్త్ ఇండియన్ అంతగా కొందరు ఇష్టపడారు, పిల్లలైతే ఇష్టపడతారనుకోండి. మనకైతే మాత్రం మన సౌత్ ఇండియన్ ఫుడ్డే ఎలాగైనా, ఏది ఉన్నా లేకపోయినా ఒక ఇడ్లీస్ తిన్నా కూడా సరిపోతుంది మనకి కదా. కానీ మేము ఇక్కడికి ఒకసారి టేస్ట్ చూద్దామని వెళ్ళాము. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ముందు చూడటానికి అసలు ఎలా ఉంది చూడండి బయటికి. ఇది చాలా ఓపెన్గా ఉంటుంది అనమాట, ఓపెన్ రెస్టారెంట్. కిచెన్ కూడా అసలు మనం డైరెక్ట్ వాళ్ళు వండేదంతా డైరెక్ట్గా చూడొచ్చు. చూసారా తీర్థ. ఇగో మా బుజ్జిగాడు, మా అల్లుడు గారు, ఇక మేమందరం కలిసి వెళ్ళాము. నైటు మా బుజ్జిగాడిని కూడా తీసుకొని వెళ్ళిపోయాము. ఒక్కడే వదిలేసి వెళ్ళలేం కదా. అందుకని మా ప్లూటోని మాత్రం పాపం ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి వెళ్తుంటాం. వెళ్ళి ఇదిగో చూడండి ఎంత ఓపెన్గా, మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది. చాలా ఫుల్ ఓపెన్గా ఉంటుంది. జనాలు చూడండి, ఆ టైంలో కూడా నైట్ టైము మేము వెళ్ళిందే 11 తర్వాత. అప్పుడు కూడా జనం ఎలా ఉన్నారు చూడండి. అది నైటు అంటే మూవీకి వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా వచ్చి కొంచెం కాఫీ తాగుదాము, కొంచెం ఏమైనా తినేద్దాము, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం చేసుకోలేమనేసి మూవీ వెళ్ళి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి తినేసి వెళ్ళిపోతుంటారనమాట. మేము కూడా ఎప్పుడైనా మూవీకి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కొంచెం కాఫీ తాగే అలాగా రిఫ్రెష్గా వస్తూ ఉంటాం. చూడండి ఇక్కడ జనం నైట్ టైం, ఆ టైంలో కూడా 11 తర్వాత కూడా జనాలు ఎలా ఉంటారో చూడండి కదా. చాలా, కానీ ఇది ఎంత ఓపెన్గా ఉంటుంది. మనకి పైన కూడా ఇదిగో మెనూ అంతా పైన మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. మనకి ఏది కావాలన్నా కూడా అక్కడ ఆర్డర్ ఇచ్చుకో. ఇక్కడ డిజర్ట్స్ ఇవన్నీ, కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఓపెన్గానే చూడండి, మన కళ్ళ ముందే అన్నీ అలా ఓపెన్గా ఉంటాయి. మనం ఏంది కావాలనుకొని చూసుకొని కూడా చెప్పొచ్చు అనమాట. అవి కుకింగ్ కూడా చూడండి, మధ్యలో సెంటర్లోనే చేస్తున్నారు. ఈ చుట్టూ ఈ ఐటమ్స్ పెట్టేసుకొని సెంటర్లో వాళ్ళు కుకింగ్ అంతా చేస్తూ ఉన్నారు. చాలా ఓపెన్గా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. అసలు మనం అంతా చూడొచ్చు, వాళ్ళు వండేది కూడా ఎలా వండుతున్నారు అనేది కూడా. దోశలు కూడా అక్కడే వేస్తూ ఉంటారు మన కళ్ళ ముందే, అన్నీ కూడా మన కళ్ళతో చూడొచ్చు. చూడండి అంత ఓపెన్గానే ఉంటుంది. ఏమి లోపల మామూలు రెస్టారెంట్లో అయితే కిచెన్ లోపల ఉంటుంది, ఈ లోపల మనం ఎంట్రీ కూడా ఏమి ఉండదు, మనకు తెలియదు లోపల ఎలా చేస్తున్నారో అది. ఇక్కడ డైరెక్ట్గా ఎదురుగా చేస్తూ ఉంటారు. ఈ కర్రీస్ అన్నీ ముందుగా వండి ఇక్కడ ఉంచుతారు, అంటే మధ్యలో కూడా అయిపోతే వండుతూ ఉంటారు. చూడండి అంత ఓపెన్గానే ఉంటుంది. ఇక్కడ వచ్చేట అబ్దుల్ కలాం గారిది ఒకటి ఉంది చూసారా. ఇగో ఇక్కడ అంటే ఒక గోడ మీద పెయింటింగ్ లాగా అది ఉంది, చాలా బాగుంది అది. ఇగో కర్రీస్ అన్నీ ఉన్నాయి, సాంబారు కర్రీస్ అంటే పరోటాలకి, చపాతీలకి, అలాగే దోశలకి. ఇక్కడ ఇగో మేము ఇగో బయట చూడండి ఓపెన్ ప్లేస్, మా కారు కూడా అక్కడే ఉంది. మెయిన్ రోడ్లో ఎంత ఓపెన్గా ఇలా ఉందో చూడండి. మనకి తినడానికి కూడా చాలా ఫ్రీగా, మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తినొచ్చు. ఇక్కడే కూర్చోవాలని లేదు, ఓపెన్గా చూడండి బయట కూర్చొని అక్కడే తింటుంటాం మేమైతే. అసలు మాకు అలా ఓపెన్గా ఫ్రీగా కూర్చొని తినొచ్చు. ఇగో మా వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు, ఎవరికి ఏం కావాలని చూసి ఆర్డర్ చేస్తున్నారు. నేను ఈలోపు కొంచెం ఒకసారి అలా ఇలా విజిట్ చేస్తూ ఉన్నాను. చూడండి మా బుజ్జిగాడిని మా చెల్లెలు మా అమ్మాయి ఎత్తుకొని కూర్చున్నారు. ఊరికే అలా విజిట్ చేస్తున్నాను, ఏమేమి ఉన్నాయా ఏంటా అని. నన్ను కూడా వీడియో తీస్తూ ఉన్నారు వాళ్ళు. చూడండి అందరూ మా వాళ్ళు మాత్రం అందరూ ఆర్డర్ చేయడానికి వెళ్ళారు. మేము ఏం కావాలో చెప్పాము, చెప్పినవి తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఇంకా సర్లే అని కాసేపు కూర్చుందాంలే, వాళ్ళు తీసుకొస్తారు కదా అని చెప్పి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మేము వెళ్ళి కూర్చోవటమే. వాళ్ళే పాపం తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు మాకు. ఇక మా బుజ్జిగాడు చూసారా, చలిగా ఉంది అందుకని క్యాప్ వేస్తే అసలు క్యాప్ వాడికి అస్సలు ఇష్టమే ఉండదనమాట. ఆ క్యాప్ తీసేదాకా అస్సలు కంఫర్ట్ ఉండదు, గొడవ చేస్తూ ఉంటాడు. చూ వస్తే ఎక్కడికైనా వస్తే మాత్రం ఏం గొడవ చేయడు పాప, అన్నీ చూస్తూ ఉంటాడు. కొత్త కదా, కొత్తవి అన్నీ చూస్తూ ఉంటాడు. చూడండి ఎక్కడికి వచ్చామేంటి అబ్జర్వ్ చూస్తూ ఉంటాడు. చూడండి ఇగో ఇద్దరేమో పావు బాజీ ఆర్డర్ ఇచ్చారు. నార్త్ ఇండియన్ ఫుడ్ అని చెప్పాను కదా, ఇక్కడంతా నార్త్ ఇండియన్ ఫుడ్డే ఉంటుంది. చూడండి పావు బాజీ, ఇద్దరేమో పావు బాజీ ఆర్డర్ ఇచ్చారు. ఇంకోళ్ళు జీరా రైస్ విత్
పన్నీర్ బటర్ మసాలా ఇదిగో చూడండి. దానికి అప్పడం కూడా ఉంది, మసాలా పాపడ్. ఒకళ్ళు పూరి, అలాగే బంగాళదుంప కుర్మా. ఈ పూరి కలర్ కూడా ఎలా ఉందో చూడండి. ఏంటో కలరు మామూలు పూరీలాగా లేదు కదా. తర్వాత ఇగో నేనైతే మాత్రం చపాతీలు తీసుకున్నానండి. చపాతీలు, దాంతో సలాడు, ఫ్రైస్, అలాగే బంగాళదుంప కుర్మా ఇచ్చారు. దానికి ఒక అప్పడం ఇచ్చారు. ఇక ఈ బన్ను చూడండి, ఈ బన్ను అంట కాఫీతో పాటు తింటారంట, కాఫీలో ముంచుకొని తింటారంట. తర్వాత డిజర్ట్, మా అమ్మాయికి ఎక్కడికి వెళ్ళినా కూడా భోజనం తిన్న తర్వాత డిజర్ట్ ఒకటి ఉండాలి. అది ఉంటే కానీ తనకి భోజనం ఫుల్గా తిన్నట్లు ఉండదు. చూసారా, డిజర్ట్ ఒకటి ఆర్డర్ చేసింది. చాలా కాస్ట్లీ, అలాగే చాలా స్వీట్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బాగా హై క్యాలరీ ఇది. అందుకని ఒకటి తీసుకొని అందరం ఇలా షేర్ చేసుకుంటా ఉన్నాం. ఒక్కటి తీసుకుంటే ఇంక అంతే అయిపోతాం. చాలా హై క్యాలరీ ఫుడ్ ఇది. అందుకే ఒకటే తీసేసుకుని ఊరికే టేస్ట్ కోసం. చూడండి, లాస్ట్లో ఇలా కాఫీ కూడా తాగేసాం. కాఫీ కూడా తాగేసి చక్కగా అందరం మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాం. చూడండి, ఈయన కారులో బ్యాక్ అన్నమాట. ఇలా వెళ్ళిపోయి ఇంకా మా బుజ్జిగాడు కూడా ఈయన కారులో ఎక్కిచ్చేసి మేము వెనక్కి కూర్చొని అందరం వెళ్ళిపోయాం. ఎప్పుడన్నా నైట్ టైము ఏదన్నా మా పిల్లలకి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని అప్పటికప్పుడు తీసుకొని వెళ్తారు. నేను రానన్నా ఫోర్స్ చేసి, అదేమంటే నీ వీడియోలు తీసుకోవచ్చు రమ్మని చెప్పి నన్ను టెంప్ట్ చేస్తారనమాట. ఎలా ఉందండి ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.